ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 15వ మంత్రం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. పదచ్ఛేదం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. అపావృణు అంటే అడ్డు తొలగించు. పూషన్, హే పూషన్ అంటే ఇది పూషన్ అని పిలువబడేటువంటి ఆదిత్య మండలాంతర్గతుడైనటువంటి ఆదిత్యునికి సంబోధన పూషన్. అంతేకాదు, ఇంకా తర్వాత ఇంకొక సంబోధనలు కూడా వస్తాయి. ఈ ప్రస్తుత అంశంలో ఇంతే. దీనికి సంక్షిప్తంగా ఏంటంటే, సత్యము అనేటువంటి దాని యొక్క మార్గము ముఖద్వారము. ముఖము అంటే ముఖద్వారము అని తీసుకోవచ్చు. ఆదిత్య మండలంలో బ్రహ్మ ఉన్నారు, ఆ ఆదిత్య మండలంలో పురుషుడు ఉన్నారు, నారాయణ అంటారు కదా. సూర్యబింబం మధ్యలో నారాయణుడు ఉన్నారు అని చెప్పి వివరణలు విని ఉంటారు. అలాగే అమ్మవారిని కూడా భానుమండల మధ్యస్థ భైరవి భగవాని, అలాగే నారాయణుడిని కూడా అంటారు. ఆ ఉన్నటువంటి బ్రహ్మ అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఆదిత్య మండలంలో బ్రహ్మ, ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల అంతర్గతమైనటువంటి బ్రహ్మ అంటే ఆత్మ చైతన్యాన్ని సూచిస్తుంది. ఇది కారణ బ్రహ్మ కాదు, కారణ బ్రహ్మ కూడా కారణమైనటువంటిది ఆత్మ, ఆ ఆత్మతత్వాన్ని. సో ఆ సత్యం యొక్క ముఖద్వారము హిరణ్యమైనటువంటి పాత్రతోటి కప్పబడి ఉంది. హే పూషన్, పూషన్ అంటే ఈ లోకాలన్నింటినీ పోషించేటువంటి వాడా. సూర్యుడి యొక్క రశ్మి వచ్చినప్పుడే జీవులన్నీ మేల్కొని ఆహార సముపార్జన కోసం బయలుదేరుతాయి. చెట్లు చేమలు కూడా వాటిల్లో తత్తత్క్రియలు జరుగుతాయి. ప్రతి జీవిలోనూ ఇది అది ఏముంది, పగలంతా వేటాడి రాత్రి నిద్రపోతాయి. మనిషే అర్ధరాత్రి దాకా తిరుగుతుంటాడు. సూర్య గతికి భిన్నంగా ప్రవర్తన తయారవుతే ఆ దేహం మీద దాని ఫలితం తెలుస్తుంది. సత్యమే ధర్మంగా కలిగినటువంటి, అంటే సత్యమైనటువంటి ధర్మాన్ని నా జీవితాంతము నేను అనుష్ఠిస్తున్నాను, నేను అనుష్ఠించేటువంటి వాడిని కాబట్టి నా కోసమని చెప్పి నువ్వు ఆ సత్య మార్గానికి సంబంధించి అడ్డుగా ఉన్నటువంటి ఆ హిరణ్మయ పాత్ర తోటి కప్పబడింది అన్నాం కదా, ఆ ద్వారానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ హిరణ్మయ పాత్రని తొలగించు. అది తొలగించితే నేను ఆ సత్య మార్గంలోకి ప్రవేశించగలుగుతాను. ఇది ఉపాసకుడి యొక్క రిక్వెస్ట్ అన్నమాట. అంత్యకాలం సమీపించినప్పుడు ఇంకా కొత్తగా ఏం చెప్పగలుగుతాడు? ఇక్కడి నుంచి చెప్పేటువంటి మంత్రాలు ఉపాసకుడు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తాడు అంత్యకాలంలో, అదే వస్తాయి. సో ఇంతకాలం నేను ఉపాసన చేశాను, నా జీవితాంతం కూడా నిష్టగా చేశాను, చేయగలిగినంత వరకు ఏదో నేను చేసినటువంటి నిష్టను గ్రహించి ఆ సత్య మార్గంలోకి ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ హిరణ్మయ పాత్రని తొలగించు. దీనికి ఇప్పుడు భాష్యం. తద్యత్తత్ సత్యం అసౌ స ఆదిత్యో ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చ అయం దక్షిణే అక్షన్ పురుషః ఏతదుభయం సత్యం బ్రహ్మోపాసీనో యథోక్త కర్మకృత్ చ యః సహ అంతకాలే ప్రాప్తే సతి ఆత్మానం ఆత్మనః ప్రాప్తిద్వారం యాచతే హిరణ్మయేన పాత్రేణ. నేను ఆత్మని పొందాలి, ఆత్మలోకాన్ని పొందాలి. ఆ లోకానికి అడ్డుగా, మార్గానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని నేను ఇంతకాలం చేసినటువంటి ఉపాసనలకి సాక్షి అయినటువంటి నీవు గుర్తించి
ఆ మార్గానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తొలగించు, నాకు అంత్యకాలం సమీపించింది ఇప్పుడు అని ఆదిత్య మండలస్థస్య బ్రహ్మణ, ఆ బ్రహ్మని వేడుకుంటున్నాడు. బంగారముతో చేసింది అంటే చేసినట్లుగా కనిపించేటువంటిది అని. పాత్రతో పోలిన తేజమండలం. ఓకే, సత్యం యొక్క అంటే ఆదిత్య మండలంలో ఉన్నటువంటి కార్యబ్రహ్మ యొక్క ముఖద్వారం కప్పివేయబడింది. హే పుషన్, దానిని నీవు తొలగించుము. సో అంత్యకాలే ప్రాప్తే సతి ఆత్మనః ప్రాప్తిద్వారం యాచతే. నాకు ఈ ఫలితాన్ని, ఆత్మ ఫలితాన్ని పొందవలసినటువంటి సమయం ఆసన్నమైంది, దానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ హిరణ్మయ పాత్రని తొలగించు. హిరణ్మయేన పాత్రేణ, దానితో అడ్డంగా ఉంది. హిరణ్మయం ఇవ హిరణ్మయం అంటే నిజంగా బంగారంతో చేసిందని కాదు, బంగారంతో చేసినటువంటి దాని వలె ఉన్నటువంటిది. అంటే ఏది అనేటువంటి ఉపాసనలో చాలామంది చెప్తారు, ఉపాసన దాకేందుకు కళలో మీరు కళ కంటున్నాము అని మీకు తెలిసినప్పుడు ఆ కళలో ఏ రంగులో కళ కనిపిస్తుంది మీకు ఏమైనా గుర్తుందా ఎవరికన్నా? సోడియం ల్యాంప్ ఉంటుంది కదా, సోడియం ల్యాంప్ తోటి ఇల్యూమినేషన్ ఎలా ఉంటుంది? ఇంచుమించు బంగారు వర్ణంలో ఉంటుంది. కళలో కూడా ఒక మంచి సోడియం ల్యాంప్స్ పెట్టి ఇల్యూమినేట్ చేసినట్టుగా కళ అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కళలో అన్నీ ఎలా కనిపిస్తున్నాయి? ఏ లైట్ ఇస్తాం లోపలికి? అదే హిరణ్మయ పాత్ర. అంటే అది దాటిన తర్వాత ఆత్మతత్వం ఉంటుంది. ఉపాసనల ద్వారా ఇలాంటి విషయాలు తెలుస్తాయి వివరంగా. అనుభూతిలోకి వస్తే ఏ ఉపాసన, ఎక్కడ ఏ శాస్త్ర అధ్యయనము అవన్నీ అవసరం లేదు, అనుభూతిలో తెలుస్తాయి. సాధన చేసేటువంటి వాళ్ళకి బంగారు వర్ణంలో కనిపించిందండి, అంతా బంగారు కాంతి కనిపించింది నాకు ధ్యానంలో అంటారు. అది దాటాలి. అంటే అక్కడ ఆగద్దు చేసేటువంటి ఉపాసన, ఇంకా చేయాల్సింది ఉంది అని గ్రహించటం. హిరణ్మయమివ హిరణ్మయం జ్యోతిర్మయం ఇది ఏతత్ అంటే జ్యోతిర్మయం ప్రకాశవంతమైనటువంటిది. తేన పాత్రేణ ఏవ అపిధానభూతేన సత్యస్య ఆదిత్యమండలస్థస్య బ్రహ్మణ అపిహితం ఆచ్ఛాదితం. ఏం ఆచ్ఛాదితం అంటే ముఖం ద్వారం. ఆ ద్వారం అనేటువంటిది దీంతో మూసివేయబడింది, కప్పివేయబడింది. నీవు దాన్ని తత్వం దానిని హే పూషన్ అపావృణు అపసారయ. అపావృణు అంటే అపసారయ, తొలగింపుము. ఎందుకు తొలగించాలి ఆయన నీకోసం? సత్యధర్మాయ తవ సత్యస్య ఉపాసనాత్. నేను నిష్ఠతోటి ఇంతకాలం చేసినటువంటి ఉపాసన కోసం. సత్యం ధర్మో యస్య సోహం సత్యధర్మా తస్మై మహ్యం. నేను యథాశక్తి సత్యధర్మాల్ని అనుసరిస్తూ నేను ఉపాసన చేశాను కాబట్టి నేను సత్యధర్మా. చేసినటువంటి వ్యక్తి సత్యధర్మా. దానికి విగ్రహవాక్యం సత్యం ధర్మో యస్య సహ అహం. నేనే, నా గురించి నేను చెప్పుకుంటున్నా. అహం సత్యధర్మ తస్మై మహ్యం. అందుకని మహ్యం అంటే చతుర్థి విభక్తి. నా కొరకు నేను ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను అటు వస్తున్నా. దయచేసి నేను చేసినటువంటి ఉపాసనల యొక్క బలాన్ని గుర్తించి, సత్యనిష్టతోటి ధర్మనిష్టతోటి నేను చేసినటువంటి ఉపాసనని నీకు గుర్తించి, ఆ మార్గానికి అడ్డుగా, ఆత్మ మార్గానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ ద్వారానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తొలగించుము. అథవా యథాభూతస్య ధర్మస్య అనుష్ఠాత్రే. ఎవరైతే ధర్మాన్ని అనుష్ఠించేటువంటి సత్యధర్ముడు, దృష్టి కొరకు అంటే సత్యస్వరూపుడైనటువంటి నిన్ను తెలిసి పొందుకోవడం కొరకు. యథాభూతస్య ధర్మస్య అనుష్ఠాత్రే, ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాడిని దృష్టయే తవ సత్యాత్మన ఉపలబ్ధయే. అథవా అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే, ఇంతకాలం చేసినటువంటి అనుష్ఠానాన్ని గుర్తించి నీ దర్శనం తవ సత్యాత్మన ఉపలబ్ధయే, నీ యొక్క ఆత్మస్వరూపాన్ని నేను పొందుటకు, అంటే నీలో నేను కలిసిపోవటానికి. తవ సత్యాత్మన ఉపలబ్ధయే, సత్యస్వరూపుడైనటువంటి నిన్ను తెలిసి పొందుటకు ఆ మార్గానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తొలగించుము. ఇది 15వ మంత్రం యొక్క శాంకర భాష్యం. రేపు 16వ మంత్రం చెప్పుకుంటాము. ఈ 16వ మంత్రంలోనే అంత్యకాలంలో ఉపాసకుడు చేసినటువంటి ప్రార్థన 15వ మంత్రంలో చెప్పింది. 16వ మంత్రం దానికి కంటిన్యూషన్. ఆ అంటే పోషకుడైనటువంటి ఆదిత్యుణ్ణి రిక్వెస్ట్ చేస్తారు. అది రేపు చెప్పుకుందాము. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.